ఆసియా కప్ ప్రారంభానికి ముందు కొంతమంది క్రికెట్ విశ్లేషకులు పాకిస్తాన్ జట్టును జాకీలు పెట్టి మరీ లేపారు. ముఖ్యంగా ఓపెనర్ సయూమ్ అయూబ్నైతే సూపర్ హీరోగా అభివర్ణించారు. అతడి దూకుడును ఎవరూ తట్టుకోలేరని, మ్యాచ్ స్వరూపాన్ని మార్చేస్తాడని, అతని పరుగుల దాహానికి బౌలర్లు మొత్తం తడిచిపోవాల్సిందేనని చెప్పుకొచ్చారు. ఈ రేంజ్లో ఎలివేషన్ ఇవ్వడంతో చాలా మంది ఏదేదో ఊహించుకున్నారు. కానీ టోర్నీ స్టార్ట్ అయ్యాక సీన్ మొత్తం రివర్స్ అయింది. ఒకటి మ్యాచ్ కాదు, రెండూ కాదు, ఆడిన 3 మ్యాచ్లలోనూ డకౌట్ అయ్యాడు. కనీసం సింగిల్ కూడా తీయకుండానే పెవిలియన్కు వెళ్లిపోయాడు. అయూబ్ మాత్రం తన మీద ఉన్న అంచనాలను అందుకోలేకపోతున్నాడు. దారుణమైన ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఏమాత్రం చెప్పుకోదగ్గ ఆట తీరు ప్రదర్శించలేకపోతున్నాడు. పరుగులు తీయడం కాదు కదా, సున్నాలు చుట్టడంలో పోటీ పడుతున్నాడు. ఓమన్తో జరిగిన మ్యాచ్లో ఒకే ఒక్క బంతిని ఎదుర్కొని డకౌట్ అయ్యాడు. భారత జట్టుపై హార్దిక్ పాండ్యా బౌలింగ్లో బుమ్రాకు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత యుఏఈతో జరుగుతున్న మ్యాచ్లో కూడా 2 బంతులు ఎదుర్కొన్న అతడు మళ్లీ డకౌట్ అయ్యాడు. ఇలా వరుసగా 3 మ్యాచ్లలో కనీసం సింగిల్ కూడా కొట్టకుండా అయూబ్ పరువు తీస్తున్నాడు. అయూబ్ అనామక జట్టుపై కూడా డకౌట్ కావడంతో సోషల్ మీడియాలో నెటిజన్లు తీవ్ర స్థాయిలో ట్రోలింగ్ చేస్తున్నారు. అయూబ్కు ఇంత బిల్డప్ ఇచ్చిన పాక్ మాజీలను ఓ రేంజ్లో ఆడుకుంటున్నారు. ఇటువంటి ఆటగాడిని ఓపెనర్గా ఎలా ఎంపిక చేశారని పాకిస్తాన్ జట్టు మేనేజ్మెంట్పై నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు. అతని ధాటికి ప్రత్యర్థి బౌలర్లు తట్టుకోలేకపోతున్నారని చెబితే అసలు క్రీజులోనే ఉండడం లేదంటూ కామెంట్ చేస్తున్నారు. బుమ్రా బౌలింగ్లో 6 సిక్సర్లు కొడతానంటూ నానా హడావిడి చేసిన పాక్ మాజీలు ఇప్పుడు నోరు మెదపడం లేదంటూ గుర్తు చేస్తున్నారు. సిక్సర్లు తర్వాత కొడదులే, ముందు సింగిల్స్ తీయు అంటూ సెటర్లు వేస్తున్నారు. వరుసగా 3 మ్యాచ్లలోనూ డకౌట్ అయితే చెత్త రికార్డు నమోదు చేసిన అయూబ్ సూపర్ 4 స్టేజ్లోనైనా ఖాతా తెరుస్తాడేమో చూడాలి.